హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో క్యారమెల్ పుడ్డింగ్ చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి వీడియోని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 50 గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా కూడా మనం క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పంచదార అంతా కరిగి ఈ విధంగా క్యారమెల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన వెంటనే మనం ఏ బౌల్లో అయితే పుడింగ్ని ప్రిపేర్ చేస్తున్నామో మనం ఆ బౌల్లో ఈ క్యారమెల్ సిరప్ అంతా యాడ్ చేసుకోవాలి. మనం వేడివేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలంటే, లేదంటే అది గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు బౌల్లో సిరప్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక గిన్నె స్టవ్ పైన పెట్టి అందులో పాలని యాడ్ చేసుకోవాలండి. పాలు అనేవి ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఒక 2-3 పొంగులు వచ్చే వరకు పాలు కాగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కన పెట్టేసుకుందాం. మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 గుడ్ల వరకు మనం బీట్ చేసుకోవాలి. విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ కూడా ఈ విధంగా మనం బీట్ చేసుకోవాలండి, లేదు అంటే స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో చల్లారిన పాలను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా బీట్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో పాలనన్నీ కూడా ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. మనం ఫిల్టర్ చేసుకుంటే మనకి స్మూతీ టెక్స్చర్ వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న మిల్క్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ పుడింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక స్టాండ్ని పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసి, వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుడ్డింగ్ బౌల్ని ఇందులో పెట్టి పైన మనం కవర్ చేసేయాలండి, లేదంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. పైన ఒక మూత పెట్టి పైన గిన్నెకు కూడా ఒక మూత పెట్టాలండి. ఇలా పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. టూత్ పిక్తో టెస్ట్ చేస్తే సరిపోతుందండి. చూడండి, 30 మినిట్స్ తర్వాత చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా ఎడ్జెస్ అన్ని కట్ చేసి ప్లేట్ పైన పెట్టి బ్యాక్ టర్న్ చేస్తే చూడండి ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ పుడింగ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి అందరికీ సర్వ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.